చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హోంమంత్రి అనిత ఇలాఖాలో మద్యం ఏరులై పారుతోంది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం సూదిపురంలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలంపాట వేశారు. బెల్ట్ షాప్ వేలంపాట కోసం ముందు రోజు గ్రామంలో దండోరా వేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ వేలంపాట జరిగింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవని చంద్రబాబు, అనిత అడ్డగోలు వాదన చేస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే 5 లక్షల జరిమానా అంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. తనిఖీల్లో బెల్ట్ షాపు నిర్వాహకులు దొరికినా ఎక్సైజ్ అధికారులు ఎటువంటి జరిమానా విధించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. అనుశ్రీ, హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరాపేట నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలంపాట జరుగుతుంది. ముందు రోజు రాత్రే బహిరంగ వేలంపాటకు సంబంధించి దండోరను కూడా వేయడం జరిగింది. ఎస్రాయవరం మండలం పేట సూదిపురంలో ఈ బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ బహిరంగ వేలంపాటలో బెల్ట్ షాపును 2 లక్షలకు పైగా ఒక వ్యక్తి పాడుకున్నారు. ఈ బహిరంగ వేలంపాట అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కొనసన్నల్లోనే జరుగుతున్నాయి. ఒకవైపు విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని బెల్ట్ షాపులు పుట్టుకు వస్తుంటే మాత్రం రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేవు అనే విధంగా మంత్రులు కానీ లేదంటే కూటమి ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడుతున్నారు. దీనికి ఉదాహరణ నిన్న సూదువరపుపేటలో జరిగిన ఈ బహిరంగ వేలంపాట నిదర్శనం. అంతకుముందు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఇదే తరహాలోని బహిరంగ వేలంపాటను కూడా బెల్ట్ షాపులకి నిర్వహించారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు బయట పెడితే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అవన్నీ కూడా మాటలకే పరిమితం అవుతున్నాయి. సాక్షాత్ హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఏ విధంగా ఉందంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి కూడా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ బెల్ట్ షాపులను కొన్ని చోట్ల ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నప్పటికీ కూడా వారి మీద కేసులు అయితే నమోదు చేస్తున్నారో తప్పితే 5 లక్షల రూపాయల జరిమానా అనేది కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే తరహాలోని బెల్ట్ షాపులను ఎచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా కేవలం లైసెన్స్ షాపులే ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఆ బెల్ట్ షాపులు మాత్రము ఎక్కడ పెడితే అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బహిరంగంగా వేలంపాట పాడుకుంటున్నారు. ముందు రోజు కూడా బహిరంగ వేలంపాట జరుగుతుందని చెప్పి గ్రామాల్లో దండోర వేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చును అనుశ్రీ. అయితే కేవలం బెల్ట్ షాపులు ఉండవు అనేది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. మద్యాన్ని వీలైనంత వరకు ఎక్కువగా ప్రజలతో తాగించి ఖజానాకు డబ్బులు రాబెట్టుకోవాలన్న ఆలోచనతోనే మద్యాన్ని వెచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ మద్యం అనేది ప్రభుత్వ నియంత్రణలో ఉంటే కొంతవరకు కూడా మద్యాన్ని బెల్ట్ షాపులు లేకుండా చేశారు. అలాగే మద్యం తాగే వారిని కూడా నియంత్రించగలిగారు. కానీ ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ గతంలో ఉన్న వాటికంటే ఎక్కువ షాపులను ఏర్పాటు చేయడం, మద్యం షాపులు కూడా విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం వల్ల తాగేవారి పరిస్థితి రోజు రోజుకి ఎక్కువై వారి కుటుంబాల పరిస్థితి మాత్రము అగమ్య గోచరంగా తయారవుతుందని. రైట్, థాంక్యూ నాయుడు.